దాదాపు 10 రోజులుగా బక్కా జడ్సన్ గారు నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం పట్టాపట్టినట్టయితే అసలు పట్టించుకోలేనట్టయితే ఉంది. ఎందుకంటే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీకి మొన్నటిదాకా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాకపోతే ఆయనకి షోకేజ్ నోటీసులు ఇచ్చి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పార్టీలోంచి బయటికి పంపించిన దాఖలాలు కూడా మనందరం చూసాము. అలాగే ఆయన నిరుద్యోగుల తరపున ఏ రకంగా ఎంతవరకు పోరాటం చేస్తున్నారు కూడా మనకి ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టయితే కనబడుతుంది. ఎందుకంటే ఆయన దాదాపు 10 రోజుల నుంచి నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు. అయితే నిన్న ఏదైతే జరిగిందో ఓయూ యూనివర్సిటీలో మీడియాపై దౌర్జన్యం కానివ్వండి, జర్నలిస్టులను పోలీసులు చాలా దౌర్జన్యంగా జర్నలిస్టులను కొట్టడం కానివ్వండి, అలాగే డిఎస్సి ఉద్యోగుల పోస్టింగ్స్ విషయంలో పోస్ట్ పోన్ చేయమని, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని నిరుద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న, ధర్నాలు చేస్తున్న, ఎక్కడ కూడా పట్టినట్టయితే గవర్నమెంట్ అయితే వ్యవహరిస్తుంది. అయితే ఆయన ప్రస్తుతం అయితే బక్కా జడ్సన్ గారి ఆరోగ్యం చూస్తున్నట్లయితే కొంచెం క్షీణించినట్టే కనపడుతుంది. ఎక్కడ కూడా ఆయన లేచే దాఖలాలు కూడా కనపడలేదు. ఎందుకంటే ఆయన ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం కెమెరాలోని. సో ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రైట్ సార్, అసలు అంటే ఇంకా ఎన్ని రోజులు చేస్తారు ఇలా నిరాహార దీక్ష? నాకు అప్పుడు షోకాజ్ నోటీసు సస్పెండ్ అనే కదా ఈ అంశాలే మాట్లాడారు. అదే ఫస్ట్ నుంచి మీరు వీటి మీద పోరాటం చేస్తున్నందుకే వాళ్ళు మీకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వీటికి అంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వీటి మీద పెట్టి మిమ్మల్ని ఇచ్చేయడం ఇవి నేను ఇచ్చినది కాదు. 1:100 బట్టి విక్రమార్క అసెంబ్లీలో అడిగారు. కొత్త ప్రభుత్వం మన రూలింగ్లో వచ్చినప్పుడు మనం ఇవ్వాలి కదా. 46వ జీవో వాళ్ళే రద్దు చేస్తాం. 9,000 గురుకులము డౌన్ మెరిట్ లిస్టు మేమే చేస్తామని అప్పుడు అన్నారు. బేగా డిఎస్ఏ మేనిఫెస్టోలో 20,000 పోస్టులు 100 రోజులలో పెడతామన్నారు. ఇప్పుడు మీరు పెట్టిన ఇక్కడ పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్టోలో ఉన్న పాయింట్స్ నేను చేసినే కాదు. ఇది యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ గారితో, చిక్కడపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీ గారితో పెడితే విద్యార్థులు ఎవరైతే నాకంత సుపరిచితులు వాళ్ళందరూ టీషర్ట్ వేసుకొని, చేయకూడదు టీషర్ట్ వేసుకొని బస్సు ఎక్కి ఊరికి పోయి కార్లు పొక్కి వాళ్ళకి పవర్ వచ్చినాక రోడ్ల మీద ఎక్కుతారు, అడిగితే కొట్టిపిస్తారు. ఇది ఇంత అన్యాయమా? ఇలా గాంధీయ సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నచ్చింది. గాంధీయ మార్గంలో ఏ భారతదేశం స్వాతంత్రం వచ్చిన అహింసా మార్గంగా చేసిన దీక్ష, అసలు దీక్ష నేను 10 రోజులకి చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉంటారు మీరు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అంటే ఒక్కరు కూడా దీంట్లో స్పందించాలని మాట్లాడారు. పైగా నా వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, బీఆర్ఎస్ చేపిస్తుందని ముఖ్యమంత్రి నా పేరు బక్కా జడ్సన్. నిన్న బల్మూరు వెంకట్ కూడా ఈ నిరుద్యోగులు రెచ్చగొట్టడం కానివ్వండి, ఎవరు కూడా నిరుద్యోగులు ధర్నాలు చేయట్లేదు, బీఆర్ఎస్ పార్టీ నేతలే వాళ్ళు ఇంతకీ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది 179 కేసులు నేను బీఆర్ఎస్ మీద వేసింది. ఇవన్నిటి మీద ముఖ్యమంత్రి అయితే ఈయన గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నిటిలో ముఖ్యమంత్రి పైసలు తిన్నాడు. ఇంకొకటి మీరు బల్మూరు వెంకట్ అన్నారు కాబట్టి చెప్తున్నారు. బల్మూరు వెంకట్ అనేటోడు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి, నిరుద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం యాక్ట్ చేసే తిరిగి వాడు మాట్లాడుతున్నాడు. వాడికి ఏం సంబంధం? వాడు ఏమన్నా విద్యాశాఖ మంత్రి? 3,000 ఓట్లు వచ్చినాయి వాడు హైదరాబాద్ నిలబడితే. వానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన నిరుద్యోగుల మొత్తం పోలీసులతో దగ్గరుండి కొట్టిపిచ్చి, మీడియాను తిట్టిపిచ్చి, యూట్యూబ్ ఛానల్ని టార్గెట్ చేశారు, తిట్టిపిచ్చి లోపల వేయించి ఏంది ఇదంతా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఈరోజు కాషాయ కాంగ్రెస్ పార్టీ, ఎల్లో కాంగ్రెస్ పార్టీ, పింక్ కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అయితే కాదు. ఆ కాంగ్రెస్ పార్టీ అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ పార్టీకి వచ్చి మాట్లాడి సమస్యను పరిష్కారం చేసేది. ఇది వీళ్ళ వాడుకుంటారు, గద్దెలెక్కుతారు, పోలీసులతో కొట్టిపిస్తారు. ఇదా పద్ధతి? కాబట్టి ఏమన్నా సరే దీక్ష కొనసాగుతుంది. ముఖ్యమంత్రి తన స్థాయిని దిగదార్చుకున్నాడు. ముఖ్యమంత్రి దాన్ని ఏదైతే ప్రెస్టేజ్ ఉంటుందో ఆ ప్రెస్టేజ్ అనేది పడిపోయింది. ఈరోజు దిగజారి పబ్లిక్ మీటింగ్లో బక్కా జడ్సన్ ఒక దళితుడు, ఆయన వెనుక వాళ్ళు ఉన్నారు, ఏమో సిగ్గున్నారని బీఆర్ఎస్తో నువ్వు బీఆర్ఎస్తో కవిత పార్ట్నర్ నువ్వు
అడికోర్ ఇన్ఫ్రారా నువ్వు కవిత పార్ట్నర్స్, మేయా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్లలో నువ్వు పైసలు పంచుకున్నావు. నేను బాజాబ్తా చెప్తున్నా. బట్టలు కూడా ఇస్తాను నెక్స్ట్ ఇవి నెరవేరలేదనుకో, పైన ఇవాళ బ్యానర్ మార్చిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలకి జరిపించేదాకా ఎంబడి పడితే వదిలేదే లేదు. ఇక ఈ లోపల మీ ఆరోగ్యానికి ఏదైనా అయితే ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ఇంకా చాలా డీహైడ్రేట్ అయినట్టు కనపడుతున్నారు. నాకు ఏది జరిగినా దానికి ముఖ్యమంత్రి బాధ్యత, కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దీని మీద మాట్లాడారు. ఈరోజు నా గురించి ఏం అడుగుతలేను, ఈ డిమాండ్స్ గురించి అడుగుతున్నాను. ఇది మేము ఇచ్చినా కాదు, మీరు ఇచ్చి మీరు వాడుకొని మీరు మోసం చేస్తారు. మీరు దొంగలు కాకముందు, ప్రజల విలన్లు కాకముందే ఈరోజు బల్మూర్ వెంకట్ అనేటోడు మళ్ళీ బీఆర్ఎస్ను బతికియనికి, నిరుద్యోగులు అటు పోయేటట్టు చేయనికి అన్ని డ్రామాలు ఆడుతుండో అదే స్టేట్మెంటు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎన్నుకుందని రేవంత్ రెడ్డితో వీడే హింట్ ఇచ్చి మాట్లాడించినట్టు అనిపిస్తుంది. రైట్. మీరు ఇంకా అంటే ఎన్ని రోజులు ఈ దీక్షను కొనసాగించాలనుకుంటున్నారు? ప్రభుత్వం దిగొచ్చే వాళ్ళకి ఇప్పటిదాకా విఠలన్న పృథ్వీట గురుకులము 46 జీవాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా హెల్త్ చూసిండ్రు. నిన్న పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నా ఆరోగ్య పరిస్థితి చూసి నేను హాస్పిటల్ తీసుకుపోతామని పోయినారు. ఇప్పటిదాకా మళ్ళీ కనవాలి. నేను ఇక అన్నం తినకుంటే ఇంగ్లీష్ మందులు వేసుకుంటే ఇబ్బంది అవుతుందని హోమియోపతి తెచ్చుకొని వాడుతున్నాను. హోమియోపతి అయితే ఏం అవసరం ఉండదని చెప్పి దాంతో నేను వాడుతున్నా. ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపైన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తలేదు. ఒరిజినల్ సాఫ్రాన్ కాంగ్రెస్ పార్టీ, ఎల్లో కాంగ్రెస్ పార్టీ, పింక్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 2 పాలన కొనసాగుతుంది తెలంగాణ. ఆ రోజు వాళ్ళు కొట్టిపించింది, ఇలా వీళ్ళు కొట్టిపించారు. మనుషులు కాదు వీళ్ళు, రాక్షసుల కంటే హీనమైపోయారు. రైట్ సార్. సో ఇది మొత్తానికి యూత్ డిక్లరేషన్లో మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చారో అవన్నీ నెరవేర్చకుండా అయితే వదిలిపెట్టను అని బక్కా జడ్సన్ గారు చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.